తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మేము మా విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి, విపిఆర్ నేత్ర టీం తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినటువంటి మన కొండాపురం మండల్ కన్వీనర్ శ్రీ చంద్రబాబు గారికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మన కొండాపురంలో ఉండేటటువంటి 19 పంచాయతీలకి మనం తీసుకెళ్తున్నాము. ఇప్పుడు మన చంద్రబాబు గారు చెప్పినట్టు మేజర్ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చుట్టుపక్కల హ్యాబిటేషన్స్ని బట్టి, దానికి సంబంధించినటువంటి గ్రామాలను బట్టి ఈ క్యాంపు ఒకరోజు నిర్వహించడమా లేదా 2-3 రోజులు చూసి షెడ్యూల్ దాన్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఫౌండర్ చైర్మన్ సారు విపిఆర్ ఫౌండేషన్కి, అదేవిధంగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు చైర్పర్సన్గా ఉన్నారు, మేడం కోవూరు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరు దంపతులు ఈ యొక్క కళ్ళల్లో వెలుగు నింపాలి, గ్రామీణ ప్రజల కళ్ళల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించి నవంబర్ 3 మన మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి నుంచి సెలక్షన్ చేసుకున్నారు, ఎంపిక చేసుకున్నారు. ఎందుకంటే ఉదయగిరి అంటే సార్కి, విపిఆర్ సార్కి చాలా చాలా ఇష్టము. ఈ యొక్క మెట్ట ప్రాంత ప్రజలకి హృదయాలు చాలా నిర్మలంగా ఉంటాయి, చాలా కపటం అనేది ఉండదని చెప్పి సార్కి ఈ యొక్క మెట్ట ప్రాంత ప్రజలన్నా, మెట్ట ప్రాంతంలో చాలా ఇష్టం. దీన్ని అభివృద్ధి చేయాలని సార్ ఏ కార్యక్రమం విపిఆర్ ఫౌండేషన్ నుంచి పెద్ద కార్యక్రమాలు తలపెట్టినా కూడా మొదటగా సార్ ఎంచుకునేది మన ఉదయగిరి నియోజకవర్గం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మాకు చేయూతనిస్తూ ప్రతిదానికి అండదండలకి అవకాశం ఇచ్చినటువంటి మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి కూడా మా యొక్క విపిఆర్ నేత్ర తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.